మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఏడాది పూర్తి చేసుకుంది. విజయోత్సవాలు జరుగుతున్నాయి. నిజంగా ఆ విజయోత్సవాలుగా భావిస్తున్నారా? అంటే ఒకటి, యువకుడు బాగా ప్రజలను ఆకర్షించగలిగిండు, ఏదో మార్పు తీసుకొస్తారని చెప్పి నాకన్నా ఒక సంవత్సరం పెద్ద అనుకుంటాం. ఆ వ్యక్తి చాలా పెద్ద ఆయనగా భావించి ఎంతమంది సీనియర్లు ఉన్నా అందరు పక్కన పెట్టి ప్రజలందరూ కోరుకుంటున్నారు అని చెప్పి ఆయనను ముఖ్యమంత్రి చేయడం జరిగింది. వారు అయినారు. సంవత్సర కాలంగా కొంత పరిపాలన జరుగుతూ ఉంది. 6 గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు సఫలీకృతం అయినాయి, ప్రజలు దాని నుండి లబ్ధి పొందుతున్నారు అనేది నిజంగా నిర్భయంగా చెప్పాలి. ఏమున్నదంట, ఈ పథకం అమలు చేసాం, ఇంకా చేయలేకపోయినాం, ఆర్థిక పరిస్థితి ఇట్లున్నది, ఇంకా ఇట్లా చేయాలనుకుంటున్నాం అంటే మీరు దాడికి ప్రతి దాడి, విమర్శకు ప్రతి విమర్శ, జుబుత్సాకరంగా మాట్లాడడం, ఈ తిట్ల పురాణాలు వినిపించడం ద్వారా ప్రజాస్వామ్యంలో ఏమవుతున్నదంటే ఎవడన్నా చదువుకున్నవాడో, ఎవడన్నా విజ్ఞుడో, ఎవడన్నా నిపుణుడో, ఎవడన్నా కనీసం నాలాంటి వాడో ఎవడన్నా మాట్లాడంటే ఎవడు తిడుతాడో అని భయపడే పరిస్థితి వస్తుంది. ఇది కాదు కదా.